హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనశ్రీ కిచెన్ బ్లాగ్స్. ఈరోజు అయితే నేను వెజ్ బిర్యానీ అయితే ఇంట్లో చేస్తున్నానండి. ఎంత సింపుల్గా చేస్తున్నానో చూసేయండి. ముందుగా అయితే 1 గ్లాస్ బాస్మతి రైస్ అయితే నానబెట్టుకోవాలి. తర్వాత టమాటా, ఆలు, బీన్స్ ఇంట్లో ఏవైతే మనకి వెజ్ ఉన్నాయో అవి అయితే కట్ చేసుకోవాలి. క్యారెట్, ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకున్నానండి. నేనైతే ముందుగా అయితే కుక్కర్ పెట్టుకున్నాను. నేనైతే కుక్కర్లోనే చేస్తానండి బిర్యానీ. నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి కాగాక ఇప్పుడైతే మనకు కావాల్సిన స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగి, మిరియాలు, బిర్యానీ ఆకు, సాజీరా, జీలకర్ర ఇవన్నీ అయితే వేసుకోవాలండి. ఇలాచి అవి తర్వాత అవి వేగాక పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. నేనైతే కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడైతే ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. వీటిని అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసానండి. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడైతే బ్రౌన్ కలర్లో అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. వీటిని చక్కగా కలిపి ఒక 5 మినిట్స్ అయితే వేయించుకున్న తర్వాత అప్పుడైతే వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే బిర్యానీ మసాలా, కొంచెం బిర్యానీ మసాలా అయితే వేసుకోవాలి. అలాగే సాల్ట్, వీటినైతే బాగా కలుపుకోవాలండి. ఇప్పుడైతే అవి వేగాక చక్కగా మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి అయితే 1.5 వాటర్ అయితే వేసుకోవాలి. 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసేసుకొని దాని మీద కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకొని కొద్దిగా నెయ్యి అయితే వేసుకోవాలండి. ఎందుకంటే పొడి పొడిగా వస్తుంది నెయ్యి వేసుకుంటే. అంతేనండి, మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చాక ఓపెన్ చేసుకుంటే ఇప్పుడైతే మూత పెట్టేసుకోవాలండి. 2 విజిల్స్ వచ్చాక ఓపెన్ చేసి చూస్తే మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. చూసారా ఎలా వచ్చిందో? మీకు కూడా నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్.